ఇప్పుడు మనము సీజనల్ చేంజ్ టైంలో ఉన్నాం కాబట్టి సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాటర్ కంటామినేషన్ ఈజ్ ద ప్రైమ్ కాజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్. ఈ టైంలో అందరూ వాటర్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తీసుకోవటం అంత మంచిది కాదు. ప్యూరిఫైడ్ వాటరే తీసుకోవాలి. ఇఫ్ ఛాన్సెస్ ఆర్ లెస్ ఫర్ ప్యూరిఫైడ్ మీన్స్ అట్లీస్ట్ బాయిల్ చేసి చల్లార్చి తాగటం మంచిది. ఒకసారి కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి లూజ్ మోషన్ స్టార్ట్ అయితే మాత్రం మనం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి, కంటిన్యూస్గా ఎన్నిసార్లు మోషన్స్ అయితే అన్నిసార్లు 150 to 200 ml ఆఫ్ ఓఆర్ఎస్ కానీ, లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ, లేదంటే సగ్గుబియ్యం జావా కానీ తీసుకుంటూ రోజుకి 3 liters వాటర్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్లస్ ఫుడ్ కూడా ఇంట్లో ఫుడ్డే తీసుకోవాలి, బాయిల్డ్ ఫుడ్డే తీసుకోవాలి. దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసినా కూడా రీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీహైడ్రేషన్ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వచ్చాయి, టెట్రా ప్యాక్లోది కాకుండా ఎలక్ట్రాల్ పౌడర్ అని వస్తుంది. అదైతే WHO చెప్పిన ప్రకారమే దాంట్లో ఉండాల్సిన సోడియం కానీ, పొటాషియం కానీ, గ్లూకోజ్ కానీ పర్ఫెక్ట్గా ఉండేది ఆ ఓఆర్ఎస్ పౌడర్ అనే దాంట్లోనే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్లో అంత పర్ఫెక్ట్గా ఉండదు, దాంట్లో గ్లూకోజ్ ఎక్కువ అవటము అది ఒక్కొక్కసారి ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లూజ్ మోషన్స్కి, ఈ సీజనల్ టైంలో వచ్చే మోషన్స్కి అయితే ఇంటికాడ మనం చేయగలిగేది ఎన్నిసార్లు మోషన్స్ అయితే అన్నిసార్లు 150 to 200 ml ఎలక్ట్రాల్ ఆర్ ప్లెయిన్ వాటర్ విత్ సగ్గుబియ్యం జావ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకుని ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకుని బయట ఫుడ్స్ తినకుండా జాగ్రత్తగా ఉండటమే మనకి శ్రేయస్కరం.